invited the Chief Minister to inspect the parade. గౌరవనీయ ముఖ్య అతిథి మన ప్రీతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పరేడ్ కమాండర్ గారు పర్యవేక్షణ కోసం ఈ ప్రత్యేక సెక్రటరీ దగ్గరకు ఆహ్వానించారు. డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు వెంట ఉన్నారు పర్యవేక్షణ కోసం. సుప్రభాత చక్రవర్తి స్వాగతమయ్యా, సురుచిర తేజోమూర్తి స్వాగతమయ్యా అంటోంది ప్రతి తెలంగాణ హృదయం మన కేసీఆర్ గారిని. పురోగమన వేదికపై పున్నమి వెన్నెలలు పంచు, బంగారు తెలంగాణయే జీవితాశయముగనించు, తెలంగాణపు తొలి వెలుగుల తేజోమూర్తి, తెలంగాణపు అభివృద్ధి ఆశయ స్ఫూర్తి, పథక రచన రథికుడవై ప్రణాళిక పథికుడవై అణువడువున చైతన్యం మొలిపించు చంద్రశేఖర, బంగారు తెలంగాణ అభివృద్ధి భవ్య శిఖర. ప్రజల గుండెల్లో నిండిన ఉద్యమ ఉత్తేజమా, విజయకాంతి విరజిమ్మే తెలంగాణ తేజమా, జయము జయము తెలంగాణ స్వరాష్ట్ర సంధాతకు, శుభ తెలంగాణ భావి భాగ్య విధాతకు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు సాగుతున్న అనేకానేక కార్యక్రమాలు ఈ సందర్భంలో మన మనసులో ఎన్నెన్నో ఆనంద. ప్రజాప్రతినిధులు, మాన్యశ్రీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, 50 మంది ప్రజాప్రతినిధులందరికీ కూడా నవనిర్మాణ దీక్ష వేదిక నుంచి స్వాగతం చెప్తా ఉన్నాం. మన కార్యక్రమాన్ని మా తెలుగు తల్లి ప్రార్థనా గీతంతో సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఘంటసాల మ్యూజిక్ కళాశాల విద్యార్థినులు ప్రార్థనా గీతాన్ని పాడటం కోసం మన ముందుకు వచ్చి నిలబడ్డారు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ప్రార్థనా గీతాన్ని ఆలపించవలసిందిగా కోరుచున్నాం. వెంటనే ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వచ్చేవాళ్ళు, ఇటు మేరీ స్టెల్లా కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళు, కృష్ణలింక నుంచి వచ్చేవాళ్ళు కూడా మీ మీ సీట్లలో ఆశీనులు కావాలి. ప్రార్థనా గీతం. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కను చూపులో కరుణ, కడుపులో బంగారు, కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిలబిలా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, చారయ్య గొంతులో తారాడు నారాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, చారయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై
నిలచియుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ధన్యవాదాలండి. ఇటు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందుగా ఇటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం సంజీవయ్య పార్క్లో భారీ జాతీయ జెండాని ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆయన నేరుగా పెరేడ్ గ్రౌండ్కి చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం గౌరవ వందనం స్వీకరిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అనంతరం మాట్లాడతారు. అటు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తుండగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అక్కడ నవనిర్మాణ దీక్షకి సంబంధించి ఆయన కార్యక్రమ విశిష్టతని, లక్ష్యాల్ని ఆయన ప్రజలకు వివరిస్తారు. అనంతరం ప్రతిజ్ఞ చేయిస్తారు. అభివృద్ధికి అంకితం అవుదామనే రీతిలో ఆయన ప్రసంగం సాగనుంది. అది అక్కడి నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ఈ బెటాలియన్స్ మధ్యన బ్యాండ్ బృందం అద్భుతమైన లయాత్మక వాద్య సంగీతం. The 17th Battalion, Telangana Special Police, Karimnagar District, came into existence on October 20, 2013. The battalion contingent received the second place in Telangana State Formation Day celebrations. The Hyderabad City Police contingent, the City Armed Reserve Police Headquarters has sanctioned 3,094 companies, out of which they own motor transport and full-fledged bands, brass band, the pipe band, beside mounted police company, and the horses are an integral part of the state functions, parades, in addition to all city police law and order battalions. కార్యదర్శి శ్రీ ఎస్పీ టక్కర్ గారు, డీజీపీ శ్రీ రాముడు గారు, ఎన్జిఓ సంఘ నాయకులు శ్రీ అశోక్ బాబు గారు, వారి సహచరులు, సచివాలయ ఉద్యోగ సంఘం నాయకులు శ్రీ మురళీకృష్ణ గారు, వారి సహచరులు, వేదికను అలంకరించిన లోక్సభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఈ సమావేశంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే హైదరాబాదులో సచివాలయంలో సమావేశమైనటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, ఇవాళ చరిత్ర మనకు విసిరినటువంటి సవాలుని స్వీకరించడానికి ఇవాళ మనం సమావేశమయ్యాం. 2 సంవత్సరాల క్రితం మన రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా, అసంబద్ధంగా, అన్యాయంగా, మనెవ్వరికి కూడా భాగస్వామ్యం లేకుండా, మనెవ్వరితోటి మాట మంతి కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమస్యని ఆకలింపు చేసుకున్న నాయకులు, తెలంగాణ బాధను తన బాధగా మలుచుకున్న ప్రజానాయకుడు, లోపాలు